VS369 టీవీ న్యూస్ ఛానల్ కి స్వాగతం. 78వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్న పాములపాడు మోడల్ స్కూల్ నంద్యాల జిల్లా మండల కేంద్రమైన పాములపాడు గ్రామంలో ఆదర్శ పాఠశాలలో 78వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ప్రిన్సిపల్ నాగరవీంద్ర ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. పాఠశాల ముఖ్య అతిథి పేరెంట్ కమిటీ చైర్మన్ వేణుగోపాల్ చేతుల మీదుగా జాతీయ జెండా ఎగురవేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వాతంత్ర్యం కోసం పోరాడిన స్వాతంత్ర్య వీరులను మనం స్మరించుకుంటూ వాళ్ల మార్గంలో నడిచి మీ తల్లిదండ్రులకు మన దేశానికి మంచి పేరు ప్రతిష్టలు తీసుకురావాలని ఉపన్యసించారు. ఈ కార్యక్రమానికి వైఎస్ చైర్మన్ ఝాన్సీరాణి, రామ్మోహన్, ఉపాధ్యాయులు పాల్గొని విజయవంతం చేశారు. మనం చిన్న వయసులోనే చదువు బాగా నేర్చుకోవాలా. చదువుకుంటే మనకు పెద్దగైనాక అదే మనకు ఉపయోగపడుతుంది. కాబట్టి మనం శ్రద్ధగా బయటకు వచ్చి శ్రద్ధగా ఉపాధ్యాయులు చెప్పిన మాటలు విని శ్రద్ధగా మనం చదువుకోవాలి. వాళ్ళు కొట్టున్నారంటే మనం మంచి కోరుతున్నా తెలుసుకొని మనం జ్ఞానం తెచ్చుకొని మనం ఉత్తీర్ణంగా రావాలని నేను ఉదయపూర్వకంగా కోరుకుంటున్నాను. రామ్మోహన్ అన్న గారిని 2 మాటలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ముందుగా వేదిక మీద ఉన్నటువంటి ప్రిన్సిపల్ సార్ గారికి, చైర్మన్ గారికి, వైస్ చైర్మన్ గారికి, ఉపాధ్యాయులకు మరియు విద్యార్థులందరికీ నా యొక్క శుభాకాంక్షలు. ఈరోజు మనకు స్వాతంత్రం వచ్చి ఈరోజుకు 75 సంవత్సరాలు అయింది. మనకు స్వాతంత్రం ఎప్పుడు వస్తుంది? స్వాతంత్రం వస్తుంది. దేశం మొత్తం చాలా వరకు అభివృద్ధి వస్తుంది. దేశము టాప్ 5లో ఉన్నటువంటి దేశంగా అభివృద్ధి చెందింది. ఒకప్పుడు ఎవరికి తెలియనటువంటి భారతదేశము అట్లాగా అభివృద్ధిలో కూడా భారతదేశం అంటే టాప్ 5లో నిలబడింది తెలియజేస్తుంటాను. చదువుకోవడానికంటే ప్రభుత్వ పాఠశాలకు రావాలి. అది ఇప్పుడున్న పరిస్థితి. బయటికి వెళ్తే మీ తల్లిదండ్రులు ఎవరైనా ఒక ప్రైవేట్ స్కూల్కి పోతే ఎన్ని వేల లక్షల ఫీజులు వసూలు చేస్తున్నారో అక్కడ మీ తల్లిదండ్రులు తెలుస్తుంది. ఇక్కడ మనకు ఉచితంగానే అలాంటి కార్పొరేట్ స్కూల్లో లక్షలు విలువ చేసే విద్యను మన ఏపీ మోడల్ స్కూల్ పాములపాడు వారు అందిస్తున్నారు. ప్రిన్సిపల్ గారు, కమిటీ మెంబర్లు, ఉపాధ్యాయులు అందరూ చాలా వరకు